గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. అందరికీ నమస్కారం. ఓం గం గణపతి నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీమాత్రే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానం హయగ్రీవం ఉపాస్మయే. సో ఈసారి వెరైటీగా మనము ప్రతిసారి చంద్రుడు, కుజుడు, శుక్రుడు, గురు సంచారం, శని సంచారం ఇవే చేస్తూ ఉన్నాం కదా. కుజ శని సంచారం ఇవన్నీ బాగా ఎక్కువ చేసాం కదా. సో ఇప్పుడు ఏంటంటే మనము రవి రారాజు, మనకి నవగ్రహాల్లో రారాజు ఎవరు అని అంటే రవి అంటే సూర్యుడు. సో ఈ సూర్య సంచారం గురించి మనం తెలుసుకుందాం. సో ఇప్పుడు ఏంటంటే రవి సంచారం మనకి కర్కాటక రాశిలో జూలై 16వ తారీఖున జరుగుతుందన్నమాట. సో ఎప్పుడైతే రవి సంచారం మెయిన్గా 2 రాశుల్లో జరిగినప్పుడు కాలగణన మనం చూసినట్టయితే కాలం మొత్తం పెద్ద మార్పులోకి గురవుతుంది. ఒకటి మకర రాశి సంచారం, అంటే మకర సంక్రమణం ఎప్పుడైతే రవి జరుగుతాడో అప్పుడు మనకి వేసవి అంటారు చలి తాపం తగ్గి వేసవికి వెళ్తూ ఉంటాం అనమాట. అప్పుడు స్టార్ట్ అవుతుంది. అది స్టార్టింగ్ పాయింట్ మనకి మకర రాశిలో రవి సంచారం జరిగినప్పుడు మనం మకర సంక్రాంతి అని కూడా అంటాము మనము. సో అక్కడ పంటలు కోయటం, కొత్తగా మనం సంక్రాంతి జరుపుకోవటము, కొత్త పంట వచ్చిన సందర్భంగా అందరికీ పంచడము ఆ పంటని, అలాగే దైవ సమర్పణ చేయటం, తర్వాత మనం కూడా అందరం సెలబ్రేట్ చేసుకోవడము సంక్రాంతికి మూల కారణమవుతుంది. సో అది తర్వాత మనకి అప్పటి నుంచి ఏమవుతుందంటే రవి ఎప్పుడైతే మకర రాశిలో సంక్రమణం జరిగినప్పుడు మనకి కాలాన్ని చూసినట్టయితే కూడా చెప్పాం కదా, చలికాలం నుంచి మెల్లిగా వేసవి తాపానికి గురయ్యే టైం, అంటే భూమి గురయ్యే టైము స్టార్ట్ అవుతుంది. ఎలా అంటే అప్పుడు ఏంటంటే రవికి భూమికి రవికి డిస్టెన్స్ మనం చూసినట్టయితే దగ్గరగా వచ్చేస్తాడు అనమాట. అంటే రవి ఏదో దగ్గరికి రావడం కాదు, ఇక్కడ మనము భూమి సంచరిస్తూ ఉంటుంది కదా, భూమి తిరుగుతూ ఉంటుంది. ఆకర్షణ శక్తి వల్ల ఏమవుతుందన్నమాట, భూమి దగ్గరగా రవికి దగ్గరగా, అంటే సూర్యుడికి దగ్గరగా రావడం మూలంగా మనకి ఈ తాపం పెరిగిపోవడం, వేసవి రావటం, ఇవన్నీ మనము మకర సంక్రమణం రవి చెందినప్పుడు మనకి ఇవన్నీ మనము ఎక్స్పీరియన్స్ అవుతాం. అది ఒక పెద్ద మార్పు, కాలంలో ఒక పెద్ద మార్పు అయితే మకర రాశి సంక్రమణం. నెక్స్ట్ మార్పు వచ్చేది ఎప్పుడు అని అంటే మనకి కర్కాటక రాశిలోకి రవి సంచారం చేసినప్పుడు, రవి సంక్రమణం కర్కాటక రాశిలో జరిగినప్పుడు అప్పుడు ఏంటంటే ఈ వేసవి తాపం తగ్గి వర్షాలు స్టార్ట్ అవ్వటము ఇలాంటివన్నీ జరుగుతుంటాయి మనకి. ఎప్పుడైతే రవి కర్కాటక రాశిలో ప్రయాణం చేసినప్పుడు అప్పుడు మనం దాన్ని దక్షిణాయనం అని అంటాం. మనము అందరము ఏంటంటే దక్షిణాయనము, ఇదేంటి ఉత్తరాయణం అని ఊరికే అంటూ ఉంటారు. ఏంటి ఇదంతా డిఫరెన్స్ అని అంటే, మనం ఎప్పుడైతే ప్రకృతిలో మనము స్పెండ్ చేస్తామో, ఎప్పుడైతే మనకి దృశ్య రూపకంగా మనము దృశ్యాన్ని వీక్షించే ప్రయత్నం చేసినప్పుడు మనకి ఈజీగా తెలిసిపోతుంది. మీరు సూర్యుని గమనించండి. ఎప్పుడైతే సూర్యుడు నార్త్ సైడ్, అంటే ఉత్తరాయణం కొద్దిగా సూర్యుడు సెంటర్ మార్నింగ్ చూసినప్పుడు సూర్యోదయం నుంచి కాలక్రమేణా రోజు గడిచిన కొద్దీ ఉత్తరం వైపు ప్రయాణం జరిగిందని అంటే అది మొత్తం ఉత్తరాయణం అవుతుంది. ఎప్పుడైతే సూర్యుడు దక్షిణాయనం అని అంటే సౌత్ సైడ్ ఎప్పుడైతే ప్రయాణం స్టార్ట్ చేయడం మొదలు పెడతాడో అది దక్షిణాయనం అవుతుంది. సో దీనివల్ల మనకేంటి ఉపయోగము, మనకేంటి డిఫరెన్సెస్ వస్తాయి అని అంటే, మనము ఒక్కొక్క రాశి, అన్ని రాశులు మనము చూసుకుందాం. మేషరాశి నుంచి మనకి మీన రాశి వారికి ఎవరెవరికి ఏ ఫలితాలు వస్తాయి అది మొత్తం మనం ఇప్పుడు తెలుసుకుందాం ఒక్కొక్కటి. లగ్నం చూసినట్టయితే ఇక్కడ లగ్నం తెలియని వారికి రాశి చూసినట్టయితే ఇక్కడ
ధను లగ్నం వారికి అధిపతి ధను లగ్నానికి అధిపతి గురువు అవుతాడు, అంటే బృహస్పతి అవుతాడు. సో ఈ బృహస్పతికి రవికి సంబంధం ఎటువంటిది అని చూసినట్టయితే మనకి ఇక్కడ ఇద్దరు మంచి మిత్రులు. అలాగే ఈ ధను లగ్నానికి నవమాధిపతి అంటే భాగ్యాధిపతి అవుతాడు. కానీ భాగ్యాధిపతి అయిన రవి ఎక్కడ కూర్చున్నాడు, ఇక్కడ మనకి అష్టమంలో కూర్చున్నాడు గురువుతో పాటు. గురువు కూడా అష్టమంలోనే ఉన్నాడు ఇప్పుడు. అంటే కర్కాటక రాశి ఈ ధను లగ్నానికి అష్టమాధిపతి అవుతారు. అష్టమాధిపత్యం వచ్చిందనమాట. ఇప్పుడు అయితే అష్టమంలో కూర్చున్నారు. సో గురువు అష్టమంలోనే, అంటే లగ్నాధిపతి అంటే రాష్ట్రాధిపతి అష్టమంలోనే కూర్చున్నాడు. అలాగే భాగ్యాధిపతి అష్టమంలో కూర్చున్నాడు. ఇది అంత మంచి ప్రయోగకరమైన లేదా మంచి సత్ఫలితాలు ఇచ్చే ఇది అయితే కాదు. ముఖ్యంగా ఎవరికైనా కానీ అటు ఉద్యోగస్తులకైనా కానీ లేదా రైతులకైనా కానీ వ్యాపార రంగంలో ఉన్న వారికైనా కానీ విద్యార్థులకైనా కానీ ఎవరికైనా నవమం భాగ్యం కదా. భాగ్యం అంటే లక్. ఆ లక్ అధిపతి వచ్చి ఎక్కడ కూర్చున్నాడు, అష్టమంలో. అష్టమం అంటే ఏంటి, సడన్గా యాక్సిడెంట్స్ అవ్వడం, సడన్గా ఇన్సిడెంట్స్. అంటే యాక్సిడెంట్స్ అవుతాయని నేను చెప్పట్లేదు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇక్కడ. సో అంటే డార్క్ హౌస్ అంటాం. అష్టమం ఎప్పుడైతే అష్టమంలో ఏదైనా గ్రహం పడితే మటుకు అది డార్క్ హౌస్లో పడిపోయినట్టు కదా. సో ఇప్పుడు మనకి 2 గ్రహాలు, అటు లగ్నాధిపతి రాష్ట్రాధిపతి అటు ప్లస్ రవి కూడా పడ్డారు. కాబట్టి ముఖ్యంగా ఎవరికైనా కానీ అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు చాలా చాలా ఉంటాయి. కాబట్టి ఆరోగ్యం జాగ్రత్త. ముఖ్యంగా లేదా ధను రాశి వారికి ఖచ్చితంగా ఆరోగ్యం మీద ధ్యాస పెట్టడం చాలా ముఖ్యం. ఈ ఒక నెల మొత్తం, ఈ సంవత్సరం మొత్తం పెట్టాల్సిందే. ఎందుకంటే గురువు లగ్నాధిపతి అయిన గురువు అక్కడ అష్టమంలో కూర్చున్నాడు. అష్టమంలో ఉచ్చ పొందాడు. కానీ ఏమైంది, అక్కడ డార్క్ హౌస్ అయిపోయింది కదా. డార్క్ హౌస్ బాగా ఎలివేట్ అయిపోతుంది. గురువు కారకుడైంది, వ్యాపకానికి కారకుడు గురువు అనమాట. సో ఈ రాశిలో కూర్చున్నాడు కాబట్టి ఖచ్చితంగా అక్కడ డార్క్ హౌస్ కూడా ఎలివేట్ అయిపోతుంది కదా. మనం ఎక్కడ గురువు కూర్చున్నాడు అనుకోండి, ఇప్పుడు గురువు ఎలా అంటే ఒక బెలూన్ లాంటిది అనమాట. ఒక బెలూన్ దాన్ని గాలి ఊపితే ఎలా ఎక్స్పాండ్ అవుతుంది. సో అక్కడ ఉన్న ఏమంటారు, మనం చిన్న ప్లేస్ ఉంది అని అనుకున్నాం. అక్కడ ఒక బెలూన్ పెట్టి దాన్ని ఊపితే మనకి ఎక్కడైనా ఆ ప్లేస్ మొత్తం ఎలివేట్ అయినట్టుగా అనిపిస్తుంది. సో అలాగే గురువు అష్టమంలో కూర్చున్నాడు కాబట్టి అష్టమం 8th హౌస్ ఎలివేట్ అవుతుంది. కాబట్టి దాంతోపాటు భాగ్యానికి పద్ధతి కూడా ఎలివేట్ అయిపోతాడు. కాబట్టి చాలామంది బెట్టింగ్లో దాంట్లో కూడా ఉంటారు, ట్రేడింగ్ దాంట్లో కూడా ఉంటారు. వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే తండ్రితో కూడా జాగ్రత్తగా ఉండాలి. అంటే చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశాలు, అలాగే గురువుతో కూడా విభేదాలు వచ్చే అవకాశాలు. ఎందుకంటే భాగ్యం నవమం మనకి గురుస్థానం కూడా అవుతుంది. కాబట్టి అది చూసుకుంటే మంచిగా బాగుంటుంది. ఆరోగ్యం ముఖ్యంగా అటు గురువుతో పాటు సంబంధాలు ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మాట పెరిగి దూరాలు పెరిగే అవకాశాలు చాలా ఉంటాయి. కాబట్టి అలాంటివన్నీ జరగకుండా కొద్దిగా నోరు అదుపులో పెట్టుకొని ఆర్గ్యుమెంట్స్ మాత్రం అస్సలు చేయకుండా ఉంటే చాలా ఉత్తమం. అయితే ఇంకొకటి, అదే ముఖ్యంగా ఇక్కడ గురువుకి అంటే బృహస్పతికి అటు రవికి ఈ 2 గ్రహాలకి ఖచ్చితంగా చేసుకోవాలి. గురువుకు సంబంధించింది ఏమైనా దానాలు జపాలు చేసుకోవటం, రవికి సూర్య నమస్కారాలు, సూర్యోపాసన ఖచ్చితంగా రెగ్యులర్గా చేసుకోవాల్సిందే. ఇది చేసుకున్నట్టయితే సత్ఫలితాలు అని చెప్పలేను, కానీ అనారోగ్యానికి బారిన పడకుండా ఉండే అవకాశాలు అయితే ఉంటాయి.